ఆలోచనలు అన్‌ప్లగ్‌కి స్వాగతం. మన మాటల్లో మన ఆలోచనల్ని, మన అనుభవాల్ని పంచుకుందాం. నిన్న శోభితా ధూళిపాల యాక్ట్ చేసిన సినిమా 'చీకట్లో' చూసా. ఈ వీడియో ఆ మూవీ గురించి కాదు. అందులోని ఒక చిన్న ఎలిమెంట్ గురించి. ఆ సినిమాలో ఆమని చెప్పిన విషయం. నాకు ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? వీళ్ళు నా ఫ్రెండ్స్ అని రియలైజ్ అయ్యేలోపు పెళ్లి చేసేశారు. తర్వాత పిల్లాడే లోకమైపోయింది నాకు అని. నా విషయానికొస్తే ల్యాండ్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఉండబట్టి కాలేజ్ నుండి ఇప్పటి కెనడా ఫ్రెండ్స్ వరకు ముఖ్యమైన వాళ్ళు టచ్లో ఉన్నారు. కానీ ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ అంటే ఎల్కేజీ నుంచి 5th క్లాస్ దాకా నాతో చదువుకున్న ఫ్రెండ్స్ టచ్లో లేరు. ప్రైమరీ స్కూల్ ఫ్రెండ్స్ వేర్ ఇండీడ్ మై ఫస్ట్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ లైఫ్. సో దే ఆర్ వెరీ స్పెషల్. ఆర్కుట్ వచ్చినప్పుడు ఎగిరి గంతేసా నా స్కూల్ ఫ్రెండ్స్ని కనుక్కోవచ్చని. ఎంత వెతికినా వాళ్ళు నాకు దొరకలేదు. నెక్స్ట్ ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్ ఇలా ఏ ప్లాట్ఫామ్ని వదలలేదు. ఫేస్బుక్ ద్వారా 3-4 క్లాస్మేట్స్ దొరికారు. నేను ముఖ్యంగా వెతుకుతున్న వాళ్ళు కొంతమంది. అందులో చారు, ఆశ, ఉష, శ్రీలత ఇలా అన్ని కామన్ నేమ్స్ అవడం మూలాన ఐ కుడెంట్ ఫైండ్ దమ్ ఈజీలీ. బట్ చారు దొరికింది. ఎంత వెతికినా ఆశ, ఉష అంతు చిక్కలేదు. లక్కీగా 3 years బ్యాక్ ఆశ ఫేస్బుక్లో మెసేజ్ చేసింది. వావ్, ఐ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ మై ఫీలింగ్. ఇమీడియట్గా కాల్ చేసి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీలున్నప్పుడు వాట్సాప్లో బాతాకాని. ఇంకా ఉషాని వెతుకుతూనే ఉన్నా. సడన్గా లాస్ట్ మంత్ ఇన్స్టాలో ఒక మెసేజ్. పేరు చూసా, నో డౌట్స్ తనే. ఒక్కసారిగా నా మొహం వెలిగిపోయింది. అండ్ వి బోత్ వర్ చాటింగ్ ఫర్ సమ్ టైమ్. లైఫ్ అప్డేట్స్, ఫోన్ నెంబర్స్, ఫొటోస్ షేర్ చేసుకున్నాం. ఆశా అండ్ ఉషా, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఫైండింగ్ మీ అండ్ రీకనెక్టింగ్. ఇట్ మీన్స్ అ లాట్. ఇంకా 2 ఫ్రెండ్స్, శ్రీలత అండ్ యాక్టర్ నూతన్ ప్రసాద్ గారి అమ్మాయి. ఒకవేళ ఈ వీడియో మీకు రీచ్ అయితే తప్పకుండా మెసేజ్ చేయండి ప్లీజ్. వెల్, ఈ పాడ్కాస్ట్ నా గురించి మాత్రమే కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను మా జనరేషన్ లక్కీ. సోషల్ మీడియా ద్వారా చిన్ననాటి ఫ్రెండ్స్ని కనిపెట్టగలిగాం. జనరల్గా పేరెంట్స్లో నాన్నకి ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది. పెద్ద లిస్ట్ ఉండకపోయినా చిన్నప్పటి నుంచి నిలకడగా ఉండే ఫ్రెండ్స్ 2-3 తప్పకుండా ఉంటారు. కానీ అమ్మల విషయాలకు వస్తే పెళ్లి తర్వాత ఫ్యామిలీ, పిల్లలు అండ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే. ఈ ట్రెండ్ నా ఏజ్ వాళ్ళలో కూడా చూస్తున్నా. హోమ్ మేకర్స్ ఆర్ ఆఫీస్ గోయర్స్ ఎవరైనా ఇల్లు, వర్క్, పిల్లలు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఫ్రెండ్షిప్స్ని ప్రయారిటైజ్ చేసుకోవట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి వాళ్ళే టైం ఇచ్చుకోవట్లేదు. ఇన్ ద మిడిల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, friendship is the pause we forget to take. Life changes roles. Student, wife, daughter-in-law, parent. But friendship reminds us who we really are. Once పిల్లలు పెద్దయ్యాక, బాధ్యతలతో వాళ్ళు ఇంటికి దూరం అయ్యాక ఒక ఎంప్టీనెస్. పైకి చెప్పరు కానీ ఏదో ఒక వెలితి ఉంటూనే ఉంటుంది వాళ్ళలో. బాగా నచ్చిన వ్యాపకం, ముఖ్యమైన నేస్తం ఆ వెలితిని భర్తీ చేస్తుందని నా గట్టి నమ్మకం. రోజూ మాట్లాడుకోనక్కర్లేదు. మెసేజెస్, ఇన్స్టా రీల్స్ షేర్ చేసుకోవడం ఇవి ఏవి అక్కర్లేదు. జస్ట్ వన్స్ ఇన్ అ వైల్ ఒక మెసేజ్ ఆర్ ఫోన్ కాల్, మేబీ నెలకోసారి. ఎలా ఉన్నారో కనుక్కోవడానికి, నేను ఉన్నాను నీకు అని భరోసా ఇవ్వడానికి, మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోవడానికి. ఇది చాలుగా. మొబైల్ పుణ్యాన మొత్తం ప్రపంచం మన చేతిలో ఉంది ఇప్పుడు. ఇంకెందుకు ఆలస్యం? మీ నేస్తానికి హలో చెప్పండి. నా ఈ ఆలోచన మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి కూడా పంపండి. అలా అయినా నా మిగిలిన 2 ఫ్రెండ్స్ దొరుకుతారేమో చూడాలి. ఇక సెలవా మరి. ఆలోచనలు అన్‌ప్లగ్‌లో మళ్ళీ కలుద్దాం.